పాత బస్తీలో తుపాకులు గర్జిస్తున్నాయి. పెళ్లి వేడుకల్లో పుట్టినరోజు సంబరాల్లో గాల్లోకి కాల్పులకు తెగబడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కాల్పులు జరపకూడదన్న నిబంధన ఉల్లంఘిస్తున్నారు. ఇలా కాల్పుల జరవాత దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోలు చూసిన తర్వాత కానీ పోలీసులకు ఈ విషయం తెలియలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సంబరాలు శృతిమించుతున్నాయి. ఒకరు గాల్లోకి కాల్పులు, ఇంకొకరు కత్తులతో కోలాటాలు. పెళ్లి వేడుకైనా బర్త్డే ఫంక్షన్ అయినా పిచ్చి పీక్. పాత బస్తీలో కామన్ గా మారిన డేంజర్ ఫేట్స్. మీసాలు కూడా రాలేదు ఈ యువకుడికి. పరాతులో తలవారు చేతబట్టాడు. అది కూడా ఒకటి కాదు, 2 చేతులతో 2 తలవార్లు పట్టాడు. గాల్లో యమ స్పీడ్ గా అటు ఇటు తిప్పాడు. ఆ వేగంలో నుదిటిపై కాటు పడింది. గమనించిన అక్కడున్న వాళ్లంతా అతన్ని వారించారు. పక్కనున్న వాళ్లంతా వద్దని చెప్పినా కుర్రాడు వినలేదు. కాస్త వెనక్కి తగ్గి ఒక తలవారుతోనే విన్యాసం మొదలు పెట్టాడు. అయితే ఈసారి కూడా మనోడి అంచనా తప్పింది. అదే ప్లేస్ లో మళ్లీ గాయమైంది. ముఖంపై రక్తం కారుతున్నా లెక్క చేయలేదు. ఇలాంటి సీన్లు పాత బస్తీలో కామన్ గా మారాయి. ఆపేవాళ్ళెవరూ లేరు. అడిగే నాదుడు అంతకన్నా లేడు. దీంతో కుర్రకారు వీరంగానికి పట్ట పగ్గాలు లేకుండా పోతోంది. తాజాగా కుర్రాడి కత్తుల విన్యాసం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. TV9 కథనాలతో కత్తుల వేట ప్రారంభించారు. చార్మినార్, సాలిబండ, ఫలక్నామా, కాలాపత్తార్, చత్రినాక, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ తరచుగా జరుగుతున్నాయి. పోలీసులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 5న ఇబ్రహీం అనే యువకుడు తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా 10 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. కాల్పుల సమాచారం తెలుసుకున్న పోలీసులు అతని ఇంటిపై దాడి చేసి 3 తుపాకులు సీజ్ చేశారు. అయితే ఈ ఘటనలో పోలీసులు ఇప్పటిదాకా సదరు యువకుడిని అదుపులోకి తీసుకోలేకపోయారు. గతేడాది ఆగస్టు నెలలో ఉస్మాన్గంజ్ లో ఉంటున్న ఇర్ఫాన్ అనే యువకుడు వివాహ వేడుక సందర్భంగా గుర్రంపై వెడుతున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత నడి రోడ్డు మీద అతని బంధువులు 10 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన ప్రాంతానికి కోతవేటు దూరంలో ఫలక్నుమా పోలీస్ స్టేషన్ ఉంది. కానీ పోలీసులకు 24 గంటల తర్వాత సమాచారం అందింది. బహిరంగ ప్రదేశాల్లో గాల్లోకి కాల్పులు జరిపిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అయితే నిందితుడికి ఓ పోలీస్ అధికారి సహకరించడంతో అతన్ని అరెస్ట్ చేయలేదు. కొన్ని రోజుల తర్వాత ఈ కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. కట్ చేస్తే నాటకీయ పరిణామాల మధ్య ఇర్ఫాన్ పోలీసులకు లొంగిపోయాడు. పెళ్లి ఊరేగింపులో కాల్పులు జరపడం ఓల్డ్ సిటీలో సర్వసాధారణంగా మారింది. అర్ధరాత్రి దాటాక గాల్లోకి కాల్పులు జరుపుతూ వీరంగం సృష్టిస్తున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు పదే పదే చెబుతున్నారు. కానీ పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. పోలీసుల వార్నింగ్లను లోకల్ యువత పట్టించుకోవడం లేదు. తమనెవరూ ఏమీ చేయలేరని ధీమాతో నచ్చింది నచ్చినట్టుగా చేస్తున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కత్తి దూసుకొస్తుందో, కాల్పులు ఎక్కడ తమను పొట్టను పెట్టుకుంటాయోనని స్థానికులు హడలిపోతున్నారు. పోలీసులు ఇప్పటికైనా యువతలో మార్పు తెచ్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.